అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రైతన్నలకు ఈ వీడియోస్ ద్వారా మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. గత ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు అమౌంట్ గురించి కొత్త అప్డేట్ రావడం జరిగింది. ఇక ఈ వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి వెళ్దాం. ఈ పథకం అమలు కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖ అధిపతులు అందరూ కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటివరకు రాష్ట్రంలో 40% మందికి రైతు బంధు కింద నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. 27 లక్షల మంది రైతులకు సాయం అందినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి త్వరలోనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యాసంగి పనుల్లో నిమగ్నం అయ్యారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు బంధు నిధులను త్వరితగతిన విడుదల చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి నిధులు పంపిణీ చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు నిధులు పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రణాళికను అందజేయాలని, నిధులు విడుదలలో జాప్యం చోటు చేసుకోకూడదని అన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత తాను మరోసారి రైతు బంధు పథకంపై సమావేశం నిర్వహిస్తానని తుమ్మల చెప్పారు. రైతాంగ సంక్షేమం, వ్యవసాయానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు బంధు నిధులు విడుదలలో జాప్యం ఏర్పడకూడదని తుమ్మల పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సోమవారం నుంచి నిధులు విడుదల చేపట్టాలని, అర్హుడైన ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు అమౌంట్ వాళ్ళ ఖాతాలో జమ చేయాలని పేర్కొన్నారు. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.